హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయేది జ్ఞానము, హేతువు, నైపుణ్యము మరియు విశ్వాసము మరియు బోధన మరియు శిక్షణ మరియు అంతేకాకుండా ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన నియమావళి. ఈసారి పిఐఈలో సింహభాగం పూర్తిగా కొత్త ప్రశ్నలతో డిఎస్సి నిండి ఉంటుంది. ఎందుకంటే చాలా టాపిక్లు కొత్తగా యాడ్ చేశాడు. ఉదాహరణ ఐసిటి, ఉదాహరణ ఎన్సిఎఫ్ టిఈ, ఉదాహరణ ఎన్సిఎఫ్ ఎస్సి. మరి ఈ విధంగా చాలా కొత్త టాపిక్లు, తత్వవేత్తలు కానివ్వండి, మరి లింగ వివక్షత కానివ్వండి, మహిళా సాధికారత కానివ్వండి, పూర్తిగా కొత్త టాపిక్లు రావడం జరిగింది. కాబట్టి వాటిపైన మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలామంది ఈ పిఐఈని చాలా సిలబస్ ఉంది అని చాలామంది పక్కకి పెట్టేశారు. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఇది వినకపోతే, వినే సాహసం చేయకపోతే కనుక అర్థం కాదు. ఎందుకంటే మీరు ఇంతవరకు ఇది రెగ్యులర్గా చదవని సబ్జెక్ట్. ఎందుకంటే దీంట్లో ఫిలాసఫీ, సోషియాలజీ, స్టార్ట్స్, ఐసిటి, యోగా మరియు అనేక రకాల సబ్జెక్టులు. మీరు గతంలో కేవలం కమిటీలు, కమిషన్లు, విద్యార్థం అలాంటివి మాత్రమే నేర్చుకున్నారు. కాబట్టి ఇవంతా కూడా కొత్త సబ్జెక్టులు, తత్వవేత్తలు కానివ్వండి. కాబట్టి వినకపోతే చాలామంది పుస్తకాలను పక్కకు పెట్టేశారు. అదే విన్నవారు పక్కన చేర్చుకున్నారు, హక్కున చేర్చుకున్నారు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్గా వినండి. ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడే మీకు నేర్పించడం జరుగుతుంది, అక్కడికక్కడే నేర్పించడం జరుగుతుంది. కాబట్టి చిన్న కష్టం కోసం పెద్ద లక్ష్యాన్ని వదిలివేయకండి. ఎందుకంటే లేక రాక వచ్చినటువంటి అవకాశం. కాబట్టి చాలామంది విద్యార్థులు సిలబస్ చాలా ఉందని చదవలేక అర్థం కాక పక్కన పెట్టిన సందర్భాలు మాకు తెలుసు. కానీ మన పిల్లలు మాత్రం దాన్ని హక్కున చేర్చుకున్నారు, విద్యా దృక్పథాలు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వినకపోతే అర్థం కాదు. కాబట్టి ఒకసారి వినండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి, మ్యాటర్ చదవండి. మరియు పాత పుస్తకం కొన్న వారికి ఉచిత పీడిఎఫ్లు, అప్డేటెడ్ మెటీరియల్ పెట్టడం జరిగింది. చాలా సమాచారం మారింది చట్టాల్లో కూడా. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి అందరికీ ఉచితంగా పెట్టడం జరిగింది. మన యాప్లో ఉచితంగా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. చాలామంది రాస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, అంటే చదువుతున్నారు. మరి మీరు ఏ స్థానంలో ఉన్నారో మీరే ఆలోచించుకోండి. మరి ఇక్కడ డైరెక్ట్ ప్రశ్నలే ఉంటాయి, కానీ లాజిక్ ప్రశ్నలు ఉంటాయి. ఒకప్పటి ప్రశ్నల స్వరూపం మారిపోయింది. సింగిల్ వర్డ్ సెంటెన్సెస్లో ప్రశ్నలు రావట్లేదు. ఒకవేళ వచ్చాయనుకోండి, దాంట్లో చాలా పెద్ద లాజిక్ మీనింగ్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే నాతో పాటు మీరు ప్రశ్నలను బాగా అర్థం చేసుకోండి. మీరు ప్రశాంతంగా వినండి. నేనే ప్రశ్నలు గట్టిగా చదువుతాను, నేనే సమాధానాలు ఒత్తి పలుకుతాను, మీకు మైండ్లో ఫీడ్ చేస్తాను. మరి ఇక్కడ చూస్తే మొదటి ప్రశ్న, క్రింది వానిలో వృత్తి లక్షణం కానిదేది అన్నాడు. వృత్తి లక్షణం కానిదేది అన్నప్పుడు ఉన్నదేదో మనకు తెలియాలి 100%. ఉన్నదేదో తెలియాలి 100%. చూడండి, వృత్తి లక్షణం కానిది అన్నాడు మొదటి ప్రశ్నకు. ఒకటి చూడండి, ప్రతి వృత్తికి వృత్తి సంఘాలు ఎంతగానో తోడ్పడతాయి. అవును, ప్రతి ఉపాధ్యాయుడు వృత్తి సంఘాలలో, అంటే టీచర్స్ యూనియన్లో చేరడం అతని యొక్క విధి మరియు బాధ్యత. ఈ విషయం మీకు తెలుసు. మరియు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. మరి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో చేసేదే వృత్తి. అంటే కమర్షియల్గా ఆలోచించకుండా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో, దానికి తగ్గట్టుగా మనకు జీతం వస్తుంది అనే ఉద్దేశంతో చేసేదే వృత్తి. అది డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా, టీచర్ అయినా. కాబట్టి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో చేసేదే వృత్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రతి వృత్తికి ఖచ్చితంగా శిక్షణ అవసరం లేదు. మరి ఇంకొక పాయింట్ చదువుతాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి. వృత్తి ద్వారా వ్యక్తికి సమాజంలో హోదా, అధికారిక గుర్తింపు వస్తుంది. అవును, 100% వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే, టీచర్, ప్రైవేటా గవర్నమెంటా? గవర్నమెంట్. అమ్మో, గవర్నమెంట్ అనేసరికి రెస్పెక్ట్ మారిపోతుంది. సార్ అంటారు. లోన్లు వద్దంటే వస్తాయి, క్రెడిట్ కార్డులు వద్దంటే వస్తాయి, ఆధార్ కార్డు పోయి పాన్ కార్డు వస్తుంది, మరి రేషన్ కార్డు పోయి క్రెడిట్ కార్డులు వస్తాయి, అన్ని పుస్తకాలు పోయి సర్వీస్ పుస్తకం వస్తుంది. అంటే నీకంటూ చేతి బదులు ఇవ్వని వారు బ్యాంకులే వచ్చి నీకు లోన్స్ ఇస్తున్నాయి, కారు వస్తుంది, హౌసింగ్ లోన్ నుంచి మొదలుకొని. అంటే ఇక్కడ వృత్తి ద్వారా వ్యక్తికి సమాజంలో హోదా, అధికారిక గుర్తింపు వస్తుంది. మరి ప్రతి వృత్తికి ఖచ్చితంగా శిక్షణ అవసరం లేదు అన్నప్పుడు కూడా కరెక్ట్ అనిపిస్తుంది.
అంటే వంశపారంపర్యంగా శిక్షణ లేకుండానే తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాం, కానీ చాలా తప్పు. ప్రతి వృత్తికి ఖచ్చితంగా శిక్షణ అవసరం. అది ఏ వృత్తి అయినా, డాక్టర్, లాయర్, ఇంజనీరింగ్ అయినా సరే. కాబట్టి ఇక్కడ లక్షణం కానిది అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తప్పుగా ఉన్నటువంటిది మీకు తెలుసు ఏంటయ్యా అంటే ఇది మూడో ఆన్సర్. మరి నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఉపాధ్యాయ వృత్తి నియమావళికి సంబంధించి ఈ అంశము మాత్రమే సరి అయినది. ఏ అంశం అనేటువంటి గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ అంశం మాత్రమే సరైనది. ఒక అంశం మాత్రమే సరిగా ఉంది చూడండి. ప్రపంచంలో ఉపాధ్యాయ ప్రవర్తన నియమాలని మొదటగా 1984వ సంవత్సరంలో ఇక్కడ ఏమిచ్చాడమండి, యుఎన్ఓ వారు రూపొందించారు. మరి కరెక్టా తప్ప అంటే, ప్రపంచంలో 1984వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వృత్తి ప్రవర్తన నియమాల్ని యునెస్కో వారు తయారు చేశారు. యునెస్కో వారు తయారు చేశారు. యునెస్కో అంటే తప్పుగా ఉంది, యుఎన్ఓ కాదు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో వారు తయారు చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఈ నియమావళిని 1997వ సంవత్సరంలో ఎన్సిటిఈ వారు తయారు చేశారు. చూస్తే ఉపాధ్యాయులు కాబట్టి ఎన్సిటి అని పెట్టారు, బాగా గుర్తుపెట్టుకోండి. 1997వ సంవత్సరంలో ఎన్సిఈఆర్టి వారు తయారు చేశారు. ఎన్సిఈఆర్టి వారు తయారు చేశారు. మరి 2010వ సంవత్సరంలో ఎన్సిటిఈ వారు ప్రవర్తన నియమాలని మార్చుటకు కమిటీని వేశారు. చూడండి, ఎన్సిఆర్టీ అయిపోయింది, యునెస్కో అయిపోయింది, కానీ 2010వ సంవత్సరంలో మరి ఉపాధ్యాయ ప్రవర్తన నియమాల్ని మార్చుటకు ఎన్సిటిఈ వారు లేటెస్ట్ రీసెంట్ అన్నప్పుడు ఎన్సిటిఈ వారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది తప్పని తెలియాలంటే రైట్ ఆన్సర్ కూడా మీకు తెలియాలి. మరి నూతన నియమావళిలో పీఠికతో పాటు 7 అధ్యాయాలు కాదు, ఉపాధ్యాయ ప్రవర్తన నియమాల్లో ఉన్న అధ్యాయాల సంఖ్య 3 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు అర్థమైపోయింది. 2010వ సంవత్సరంలో ఎన్సిటిఈ వారు ప్రవర్తన నియమావళి మార్చుటకు కమిటీని వేశారు. ఎవరు? ఎన్సిటిఈ. ఏ సంవత్సరం? 2010. ఇది గుర్తుపెట్టుకో, ఇది ఆన్సర్. మరి ప్రశ్న, 2010 ప్రవర్తన నియమావళి పీఠిక అంటే ఏమిటి? పీఠిక ముందు మాట, ప్రవేశిక ఏ వాక్యంతో ముగుస్తుంది? ప్రారంభమైంది కాదు, ముగుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ముగుస్తుంది. ప్రశ్నను బాగా జాగ్రత్తగా చదవండి, చేతులారా మార్కులు పోగొట్టకండి. ఎందుకంటే మనం ఉన్నవి కాపాడుకోవాలి, కొత్తవి అద్భుతాలు సృష్టించలేము. మైండ్ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా పెట్టండి, వేరే విషయాలపైన వద్దు. తర్వాత ఆలోచిద్దాం, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చర్చించి దయచేసి. మరి 2010 నూతన ప్రవర్తన నియమావళి పీఠిక ఈ వాక్యంతో ముగుస్తుంది. ఏ వాక్యం? భారతదేశ జాతి నిర్మాతలైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించుటకు తీర్మానిస్తున్నాము. ఒక పాయింట్. మరి దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుంది అని 2వ పాయింట్. మరి సృజనాత్మకత, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం, 1 పాయింట్. మరి భారతదేశ ఉపాధ్యాయులైనటువంటి మేము మా వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించుటకు తీర్మానిస్తున్నాము. మరి ఇక్కడ భారతదేశ ఉపాధ్యాయులైన మేము అని ఒక పదం ఉంది, ఇక్కడ భారతదేశ జాతి నిర్మాతలైన మేము అని ఉంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది తప్పు. మరి దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని చెప్పినటువంటి వారు కమిషన్ ఇదే అంటే కొఠారి కమిషన్, అది మీకు తెలుసు. మరి సృజనాత్మకత, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం అన్నటువంటిది వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ గ్రంథంలో మీకు తెలుసు? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథంలో ఈ మాట రాయడం జరిగింది. ఈ మాట మనం ఎన్సిఎఫ్లో నేర్చుకున్నాం. 4 గోడలు అంటే కొఠారి కమిషన్. కోట 4 గోడలు ఉన్నాయి. కోటకు ఎన్ని గోడలు ఉన్నాయి? 4 గోడలు ఉన్నాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళండి, నష్టం లేదు. గుర్తు పెట్టుకోకపోతే నష్టం. రైట్. సో భారతదేశ ఉపాధ్యాయులైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించకు తీర్మానిస్తున్నాం అనే వాక్యంతో ముగుస్తుంది. ఏది? ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి. మరి 4వ ప్రశ్న,
విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆధునిక సవాళ్లను ఎదుర్కొనగల విద్యను అందించాలి అని ఉపాధ్యాయ సంఘం యొక్క బాధ్యతలను గుర్తు చేసిన కమిషన్. ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రశ్న ఆల్రెడీ మనం విన్నటువంటి ప్రశ్న, డిస్కస్ చేసినటువంటి ప్రశ్న. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆధునిక సవాళ్లను ఎదుర్కొనగల విద్యను అందించాలి అని ఉపాధ్యాయ సంఘం బాధ్యతలు గుర్తు చేసినటువంటి కమిషన్ ఇది. మీరు ఒక కమిషన్ లక్ష్యాలు చూశారు, విద్య ఆధునీకరణ అని. ఆ విద్య ఆధునీకరణనే ఇక్కడ ఆధునీకరణ లక్ష్యాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆధునిక సవాళ్లను ఎదుర్కొనగల, ఆధునిక అంటే కొత్తగా రాబోయే ప్రస్తుత పరిస్థితి తగ్గట్టుగా, మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా. మరి ఎవరన్నారు? రేణుకా మరి రేణుకా రేని ఎక్కడో చూసినట్టుంది, విన్నట్టుంది. మరి రేణుకా రే పాఠశాలలో ఆరోగ్య విద్య అనే భావనను ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి రేణుకా రే. ఆరోగ్య విద్య అనే భావనను ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రేణుకా రే. ఓకే, ఇంతవరకు బాగా ఉంది. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, రేణుకా రాయ్ ఎవరు? రేణుకా రాయ్ అనేటువంటిది ఎస్టీల స్థితిగతులను రేణుకా రాయ్, డెబల్ కమిషన్, వెరియర్, ఎల్విన్ కమిషన్ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క స్థితిగతులను అంచనా వేయుటకు వేసినటువంటి కమిషన్లు. రేణుకా రాయ్, డెబల్ కమిషన్, వెరియర్, ఎల్విన్ కమిషన్లు ఎస్సీ ఎస్టీల యొక్క స్థితిగతులను అంచనా వేయడానికి. ఇక్కడ రేణుకా రే ఎక్స్రే అన్నప్పుడు ఆరోగ్య విద్య, ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్స్రే, కాబట్టి రేణుకా రే అని గుర్తుపెట్టుకోండి. మరి చట్టోపాధ్యాయ కమిషన్ ఇది 1984లో పనిచేయడం ప్రారంభించింది. వేసింది 83, రిపోర్ట్ ఇచ్చింది 85. చట్టోపాధ్యాయ కమిషన్ ఏంటంటే ఉపాధ్యాయ సమస్యల కోసం వేసినటువంటి కమిషన్. మొట్టమొదటి కమిషన్ చట్టోపాధ్యాయ డిపి చట్టోపాధ్యాయుల్లోనే ఉపాధ్యాయ ఉంది. ఉపాధ్యాయులకు అందరికంటే జీతాలు తక్కువగా ఉన్నాయని, వారికి అందరికంటే జీతాలు ఎక్కువగా ఇవ్వాలని, వారికి ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వాలని, వారు రాసినటువంటి వ్యాసాలను పత్రికలో ముద్రించాలని చెప్పడం జరిగింది. చట్టోపాధ్యాయ కమిషన్ ఉపాధ్యాయ సమస్యలపై, జీతభత్యాలపై వేసినటువంటి కమిషన్ ఏదంటే చట్టోపాధ్యాయ కమిషన్. మరి గురుపాదస్వామి కమిషన్ బాల కార్మికుల యొక్క సమస్యలపై వేసినటువంటి కమిషన్. బాల కార్మికులు ఎప్పుడు కూడా యజమాని యొక్క పాదాల దగ్గర పడి ఉంటారు. కాబట్టి ఇది జరగకూడదని వేసినటువంటి కమిషన్ గురుపాదస్వామి కమిషన్. మరి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్. కొఠారి ఆధునిక సవాళ్ళను ఎదుర్కొన్నట్టుగా, ఆధునిక యుగంలో అందరూ కూడా నార్మల్గా డ్రెస్సులు వేయట్లేదు. ఆధునిక పాశ్చాత్య యుగంలో అందరూ కూడా కోట్లు వేసుకొని పోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఆధునిక విద్య ఆధునీకరణం అనే భావన కూడా వీళ్ళే చెప్పారు, కొఠారి కమిషన్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి జ్ఞానం చూడండి, ఈసారి మీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. కొత్త టాపిక్లు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. జ్ఞానం అర్థానికి సంబంధించి సరైన అర్థాన్ని ఇవ్వదు. అంటే మిగతావన్నీ కూడా ఇస్తాయి, ఒకటి మాత్రం ఇవ్వదు. చూడండి ఒకసారి, ఏదో ఒక సంఘటనకు సంబంధించిన అవగాహన మీకు వస్తే అప్పుడు జ్ఞానం వచ్చినట్టే. ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు అడిగావు ఎందుకు అంటే, ఫాస్ట్గా పోయిండు, తాగి వెళ్ళాడు అంటే అమ్మో తాగి వెళ్ళకూడదు, ఫాస్ట్గా వెళ్ళకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, స్లిప్ అవుతాం, ఇట్లా రకరకాలుగా. అంటే నీకు ఒక జ్ఞానం వచ్చింది, ఒక అంశం పైన జ్ఞానం వచ్చింది. ఓకే, ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్నావు అంటే మొత్తంగా తెలుసుకున్నావు. భూభ్రమణం, భూపరిభ్రమణం, అమావాస్య, పౌర్ణమి అన్నీ కూడా కంప్లీట్గా నేర్చుకున్నావు అంటే జ్ఞానం వచ్చినట్టే. రైట్, సుగుణమే జ్ఞానం. మంచి గుణాలు నువ్వు పాటిస్తున్నావు. సత్యము, అహింస, జీవహింస, ధర్మము, దానము, జాలి, కరుణ అంటే సుగుణమే జ్ఞానం. అంటే మంచి విషయాలు పాటిస్తున్నావు అంటే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి అది జ్ఞానం. మరి కేవలం సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం కాదు. జ్ఞానం అంటే చెడును తెలుసుకోవడం, మంచిని తెలుసుకోవడం, అన్నింటినీ తెలుసుకోవడం, లోపాలను తెలుసుకోవడం,
బలాలను తెలుసుకోవడం, బలహీనతలు తెలుసుకోవడం. కాబట్టి కేవలం సత్యాన్ని తెలుసుకోవడం జ్ఞానం కానే కాదు. దీని గురించి మంచిగా టాపిక్ ఇవ్వడం జరిగింది తెలుగు అకాడమీ పుస్తకాలు. కాబట్టి ఇది ఆన్సర్. ఇప్పుడు అంటే ఇది మాత్రమే తప్పుగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి క్రింది వాటిలో ప్లేటో జ్ఞాన రకాలు, బికాజ్ ప్లేటో జ్ఞాన రకాలు ఎన్ని అండి? ప్లేటో జ్ఞాన రకాలు 8. ప్లేటో జ్ఞాన రకాలు 8. మరి ఆ 8కి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. సరికాని జత. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ రాస్తుంది, అంతర్బుద్ధి జ్ఞానం, అంతరాత్మ ప్రబోధన. ఇది 4వ ఆప్షన్. చూడండి, సరికాని జత అన్నాడు. మొదటి ఆప్షన్ అత్యంత నిమ్నమైన జ్ఞానం, ఊహాజ్ఞానం. నిమ్నమైన అంటే ఏమిటి? తక్కువ వచ్చే జ్ఞానం. తక్కువ జ్ఞానం రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఏ జ్ఞానం? ఊహాజ్ఞానం. అంటే నువ్వు ఊహించింది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. డిఎస్సి పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నావు, కాలేదు. మరి వేరే ఎగ్జామ్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వర్షం పడుతుంది అనుకున్నావు, పడకపోవచ్చు, పడవచ్చు. అంటే ఊహాజ్ఞానం అంటే తక్కువ, దాని నుంచి నీకు వచ్చే నాలెడ్జ్ తక్కువ. రైట్. ఇది జ్ఞానంలో ఉన్నతోన్నతం. ఇది అంతర్బుద్ధి జ్ఞానం అంటారు. అంతర్బుద్ధి జ్ఞానం అంటే ఒక వ్యక్తి అనేక శక్తులను కలిగి ఉండి అనేక నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ అంతర్బుద్ధి జ్ఞానం. అంటే దీనికి మరొక పేరు అంతర్దృష్టి కూడా. అంతర్దృష్టి రావాలంటే మనిషి సైలెంట్గా ఉండాలి, అనేక పుస్తకాలను చదవాలి, అనేక నైపుణ్యాలు కలిగి ఉండాలి. మరి అందుకే జ్ఞానంలో అంతర్బుద్ధి జ్ఞానం అనేటువంటిది ఉన్నతోన్నతం. ఇది కరెక్ట్ ఆన్సర్. పుస్తక జ్ఞానం, దీనినే ప్రాకల్పన జ్ఞానం అంటారు. చాలా తప్పు. పుస్తక జ్ఞానాన్ని ప్రామాణిక బద్ధమైన జ్ఞానం అంటారు. ఏమంటారు? ప్రామాణిక బద్ధమైన జ్ఞానం. ఎందుకు ఈ మాట అంటారంటే, కొంతమంది అందరినీ మనం సమాజంలో చదవకపోవచ్చు, వేల మందిని చదవకపోవచ్చు, కానీ వేల మందిని చదివినటువంటి వ్యక్తులు రాసినటువంటి పుస్తకాల ద్వారా మనం జ్ఞానం పొందుతున్నాం. కాబట్టి దీనే ప్రమాణబద్ధమైన జ్ఞానము, ప్రామాణికబద్ధమైన జ్ఞానము అంటారు. దీన్ని పుస్తక జ్ఞానాన్ని ప్రమాణబద్ధమైన, ప్రామాణికబద్ధమైన అంటే ప్రమాణము. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అంటే సరికాని జత కాబట్టి కరెక్ట్ ఆన్సర్. మరి అంతర్బుద్ధి జ్ఞానానికి మరొక పేరు 100% అంతరాత్మ ప్రబోధన అంటారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. అంటే సరికాని జత అన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇది. పుస్తక జ్ఞానానికి మరొక పేరు ప్రమాణబద్ధమైన జ్ఞానం, ప్రామాణిక జ్ఞానం. ఎందుకంటే పుస్తకాల ద్వారా పొందే జ్ఞానాన్ని అలా పిలుస్తారు. ఇక్కడ మనం ప్రాకల్పన జ్ఞానం అని ఇచ్చాం కాబట్టి ఇది తప్పు ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, జ్ఞాన రకాలకు సంబంధించి వివిధ తత్వవేత్తలు ఇచ్చిన నిర్వచనాల్లో ఇది సరికాదు, ఏది సరికాదు ఒకసారి చూద్దాం. ఇది సరికాదు. ఇంద్రియ జ్ఞానాన్నే అనుభవ జ్ఞానం అని చెప్పింది జాన్ లాక్. ఇంద్రియ జ్ఞానాన్నే అనుభవ జ్ఞానం అని చెప్పింది జాన్ లాక్. కరెక్టా కాదో చూద్దాం. నెక్స్ట్ చూడండి ఒకసారి. ప్రాకల్పన జ్ఞానం అనేది ఇంద్రియ జ్ఞానానికి మరియు వివేచనాత్మక జ్ఞానానికి మార్గం చూపుతుంది. ఈ మాట అనేది ప్లేటో. మార్గం చూపుతుంది ప్లేటో. దైవం వల్ల అంతఃస్పృహ, ఎరుక కలుగుతాయని అంతర్బుద్ధిని వివరించింది స్పినోజా అనే శాస్త్రవేత్త. మరి సమర్థించబడిన నిజమైన నమ్మకమే జ్ఞానం. ఇక్కడ అరిస్టాటిల్ ఇవ్వబడింది. ఇది తప్పు ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మళ్ళీ ప్లేటో. ఒక్కసారి చూద్దాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చూడాలి. నేర్చినమ్మడే, చదివినమ్మడే, అక్కడికక్కడే అప్పటికప్పుడే నేర్చుకోవాలి. టైం లేదు మనకి. కాబట్టి ఇంద్రియ జ్ఞానాన్నే అనుభవ జ్ఞానం అని చెప్పింది ఎవరు? జాన్ లాక్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇంద్రియాలు అంటే సెన్స్ ఆర్గాన్స్. క్లియర్. దాంట్లో ప్రధానము నయనం అంటే చూపు. రైట్. ఇక్కడ చూడండి, జాన్ లాక్ అంటే లుక్ అంటే చూడడం.
ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్రాకల్పన జ్ఞానం అనేది ఇంద్రియ జ్ఞానానికి, వివేచనాత్మక జ్ఞానానికి మార్గం చూపుతుంది అన్నది ఎవరు? ప్లేటో. నష్టం లేదు, మార్గము. మీకు తెలుసు, ప్లేటో మాదిరిగా ఉన్నటువంటి గ్రహం పేరు ప్లూటో. అది తీసివేయబడింది. ఎందుకంటే దాని యొక్క కక్ష అతి దీర్ఘ వృత్తాకారంలో ఉంది. అంటే అది కరెక్ట్ మార్గం చూపిలేదు. కరెక్ట్ మార్గం చూపిలేదు. కాబట్టి ప్లూటో గుర్తుపెట్టుకోండి. దైవం వల్ల అంతఃస్పృహ, ఎరుక కలుగుతాయని అంతర్బుద్ధిని వివరించింది ఎవరు? స్పినోజా. దైవం అనే పదం ఉంది చూడండి. స్పిన్ అంటే తిరగడం. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కాబట్టి అందరూ కూడా తిరుగుతూ ఉంటారు దేవుళ్ళ చుట్టూ. లేదు, ఇంకా తెలంగాణ పరిభాషలో జా అంటే దేవుడు. చిన్నపిల్లలు జాజన్ ముక్క అంటారు చూడండి. జాజా అంటే దేవుడు, కాబట్టి దైవం. రైట్. సమర్థించబడిన నిజమైన నమ్మకమే జ్ఞానం అన్నది ప్లేటో. కానీ ప్లూటోను ఎవరు కూడా సమర్థించలే. ఎందుకంటే దాని యొక్క కక్ష అతి దీర్ఘ వృత్తాకారంలో ఉంది కాబట్టి దాన్ని తీసేసారు ప్లూటో. కాబట్టి ఈ విధంగా ఎవరు కూడా సమర్థించలే. మరి దీంట్లో సరికానిదంటే ఇదే. ఇక్కడ అరిస్టాటిల్ బదులుగా ప్లేటో ఉండాలి ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న. ఇది అత్యంత ప్రామాణికత గల జ్ఞాన శోధనా పద్ధతి. జ్ఞాన శోధనా పద్ధతులు నాలుగు మనకు. ఒకటి పరిశీలన, శాస్త్రీయ అన్వేషణ పద్ధతి, సాదృశ్యము, అనుభవాధారిత అభ్యసనం. కింది వాటిలో ఏది అత్యంత ప్రామాణికత గలది, పర్ఫెక్ట్, లోపాలు లేనిది అంటే సాదృశ్యం. మరి సాదృశ్యంలో పోలిక ఉన్న అంశాలను తీసుకొని వాటి మధ్య తేడాలను తెలుసుకొని తద్వారా నూతన జ్ఞానాన్ని పొందుతాం. అదే కాన్సెప్ట్. కుక్క నక్క, ఆవు ఎద్దు, ఏరోప్లేన్ విమానము, మనం ఈ విధంగా రెండింటి మధ్య ఏమి పోలికలు ఉన్నాయి, ఏమి తేడాలు ఉన్నాయి అని కొత్త జ్ఞానాన్ని పొందుతాం సాదృశ్యంలో. కాబట్టే ఇది అత్యంత ప్రామాణిక గల జ్ఞాన శోధనా పద్ధతి. గుర్తుపెట్టుకోవాలి. ప్రామాణిక గల శోధనా పద్ధతి అన్నప్పుడు పరిశీలన మిగతా వాటికంటే భిన్నం. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఒక ప్రాంతంలో నివసించే సమూహాల నుండి పొందే జ్ఞానాన్ని జ్ఞానరీతుల్లో భాగంగా ఏ జ్ఞానంగా పిలుస్తారు? చూడండి ఒకసారి, అన్ని కూడా సేమ్ ఆన్సర్లు అనిపిస్తాయి, లాజిక్ క్వశ్చన్స్ కాబట్టి. ఒక ప్రాంతంలో నివసించే సమూహాల నుండి పొందే జ్ఞానాన్ని జ్ఞానరీతుల్లో భాగంగా ఏ జ్ఞానంగా పిలుస్తారు? ఒక ఏరియాలో ఉంటున్నావు, ఆ ఏరియా అలవాట్లు నీకు వస్తున్నాయి, అది ఏ జ్ఞానం అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. అంతర్బుద్ధి జ్ఞానం అంటే నీకు నీవుగా తెలుసుకున్నటువంటి అంతర్బుద్ధి అంటే నీకు నీవుగా తెలుసుకున్న జ్ఞానం. ఆచరణాత్మక జ్ఞానం అంటే చేసి తెలుసుకున్నావా. మరి సముదాయక జ్ఞానము, కుటుంబ జ్ఞానం. ఇక్కడ కుటుంబం అంటే నీ ఇంట్లో వాళ్ళ నుంచి తెలుసుకుంటే అది కుటుంబ జ్ఞానము. కానీ ఇక్కడ సమూహాల నుండి అంటే నీళ్లు కాక మిగతా వాళ్ళ నుంచి అన్నాడు కాబట్టి పేరులోనే ఉంది సముదాయక జ్ఞానం. గుర్తుపెట్టుకోవాలి, సముదాయక జ్ఞానం. మరి నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ అనే పదానికి, సమాచారము, హేతువు అనే టాపిక్ మాట్లాడుతున్నాం మనం. ఇన్ఫర్మేషన్ అనే పదానికి లాటిన్ భాషలో అర్థము మరియు ప్రాచీన గ్రీకుల ప్రకారం ఇదే పదానికి అర్థం వరుస క్రమంలో. ఇన్ఫర్మేషన్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. మరి ప్రాచీన గ్రీకులు కూడా ఒక అర్థాన్ని ఇచ్చారు. మరి లాటిన్ భాషలో దాన్ని ఏమని పిలుస్తారు, మరియు ప్రాచీన గ్రీకులు ఇన్ఫర్మేషన్ని ఏమని పిలుస్తారు? చూడండి ఒక్కసారి. సమాచార విప్లవం, సమాచార సాంకేతికత. మొదట మీరు చూడాల్సింది ఏంటంటే లాటిన్ భాషలో అర్థం ఏమిటి, తర్వాత ప్రాచీన గ్రీకుల ప్రకారం అర్థం ఏమిటి. కన్ఫ్యూజ్ కాకూడదు. ఒకవేళ ఎగ్జామ్లో రివర్స్ ఇస్తే మరి లాటిన్ భాషలో సమాచార విప్లవం, సమాచార సాంకేతికత, ఇది రాంగ్. పూర్తిగా వివరించేది రూపం ఇవ్వడం, ఇది రాంగ్. సమాచారం ఇవ్వడం, సమాచారం వినడం అంటున్నాడు. చూస్తే అన్ని కవల పిల్లల్లాగా ఉంటాయి. చదవకపోతే కవల పిల్లలు, చదివితే ఒకే పిల్ల, ఒకే బాబు, ఒకటే లక్ష్యం. అది ఇది తీసేది. మరి లాటిన్ భాషలో ఇన్ఫర్మేషన్ అనే పదానికి అర్థం రూపం ఇవ్వడం. అదే ప్రాచీన గ్రీకుల ప్రకారం ఇన్ఫర్మేషన్ అనే పదానికి అర్థం పూర్తిగా వివరించేది. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే
లాటిన్ భాషలో లా తీసుకుందాం లారీ రూపం. ఏ రూపం ఇది? లారీ రూపం. మరి గ్రీక్ కి క క నకారపలు క అంటే కంప్లీట్ అంటే పూర్తిగా వివరించేది. మరి ఆన్సర్ వచ్చేసి ఇది అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా చేయగల సామర్థ్యం లేదా సరైన సందర్భంలో, చూడండి ప్రశ్నలు చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ లాజిక్ ఉంటాయి. ఏదైనా చేయగల సామర్థ్యం లేదా సరైన సందర్భంలో జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఏమంటారు? మరి మొదట చూడండి, వివేచన, నైపుణ్యము, హేతు, అంతర్బుద్ధి. మీరు ఆన్సర్ చేయాలి. చిన్నది అంటున్నారు కదా, ఫాస్ట్గా చేయండి. సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. చిన్న వాటి దగ్గరే జాబులు పోతాయి. ఎందుకంటే పెద్దవి మనం ఒక్కొక్కసారి చేయలేము కాబట్టి. చేసేవే చిన్నవి, దాంట్లో కూడా పోగొట్టుకుంటేరా. క్లియర్? మరి ఏదైనా చేయగల సామర్థ్యం లేదా సరైన సందర్భంలో జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఏమంటారు అంటే, వివేచన అంటే రెండు అంశాల మధ్య తేడా తెలుసుకుంటే దాన్ని వివేచన అంటారు. నైపుణ్యం, హేతు అంటే కారణం. మరి అంతర్బుద్ధి అంటే ఒక్కసారిగా మెరుపు లాంటి ఆలోచన రావాలి. అయితే ఏదైనా చేయగల సామర్థ్యం అని దాని ఎక్కువ అర్థం. దాన్నే నైపుణ్యం అంటారు. దాన్ని ఏమంటారు? నైపుణ్యం అంటారు. నైపుణ్యం అనే టాపిక్ కూడా ఉంది అంతర్గతంగా సిలబస్లో. చూడండి ఒక్కసారి నెక్స్ట్ ప్రశ్న. నమ్మకం లేదా విశ్వాసం రెండు ఒకటే అర్థాలు. నమ్మకం లేదా విశ్వాసం రెండు ఒకటే అర్థాలు, నష్టం లేదు. నమ్మకం లేదా విశ్వాసంలకు సంబంధించి సంబంధం లేని అంశం. ఇది రౌండప్ చేసుకోవాలి మిత్రులారా. మీరు ప్రశ్నను బాగా చదవాలి మిత్రులారా. రైట్. నమ్మకం లేదా విశ్వాసంలకు సంబంధించి సంబంధం లేని అంశం. ఒకసారి ఆలోచిద్దాం. ఏమిచ్చాడు ఆప్షన్స్? సీరియస్గా ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నట్టుగానే మీరు రాస్తున్నారు, చాలా సంతోషం. భారతీయ ప్రాచీన వైదిక విశ్వాసాలు వేదిక విశ్వాసాలు రెండు ఒకటే. విశ్వసించడాన్ని, నమ్మడాన్ని సనాతనవాదం అని పిలుస్తారు. మరి సనాతనవాదులు అంటే వేదాలను నమ్మేవారు. ఏ వేదాలు? ప్రాచీన వేదాలను నమ్మేవారు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. మత విశ్వాసాలను గుడ్డిగా అనుకరించుటయే ఛాందసవాదం. గుడ్డిగా నమ్ముతారు. ఏది? మతం. మా మతంలో ఇలాగే ఉంది, మా మతంలో ఇలాగే పాటించాలి. ఇది అప్డేట్ అయ్యే యుగం, అవుట్డేటెడ్ అయిపోతాం లేకపోతే. అయినప్పటికీ మా మతం అని పాకులాడుతూ ఉంటారు, గుడ్డిగా నమ్ముతుంటారు. మరి మనం సాధారణంగా గుడ్డిగా ఇలా నమ్మేవారిని ఏమంటారంటే ఛాదస్థం ఎక్కువ ఉందంటాం. ఛాదస్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఛాందసవాదులే. గుడ్డిగా నమ్ముతుంటారు కాబట్టి ఛాందసవాదులు అంటే ఛాదస్థం ఎక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి. సంస్కరించబడ్డ మత విశ్వాసాలను, అంటే రీఫార్మ్ జరిగింది, మారిపోయినాయి, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మారిపోయినాయి. చూడండి, సంస్కరించబడ్డ మత విశ్వాసాలను నమ్మడాన్ని ఆధునికవాదం అంటారు. 100% కరెక్ట్. మరి సంస్కరించబడ్డ మత విశ్వాసాలను నమ్మడాన్ని ఆధునికవాదం అంటారు. అవును, మార్పుకు తగ్గట్టుగా వారు మారారు. వారి యొక్క మత విషయాలన్నీ కూడా సంస్కరించబడ్డాయి కాబట్టి ఆధునికవాదం అంటారు. మరి ఇక్కడ ప్రశ్న ఆన్సర్ మీకు అని తెలిసిపోయింది, కానీ దాన్ని ఏమంటారో కూడా మీరు తెలుసుకోవాలి. అతీంద్రియ విశ్వాసాలను అసమ్మతిపూర్వకంగా నమ్మడమే విశ్వాసం కాదండి, మూఢనమ్మకం అంటారు. దాన్ని ఏమంటారు? మూఢనమ్మకం అంటారు. చూడండి, అతీంద్రియ విశ్వాసాలను అసమ్మతిపూర్వకంగానే నమ్మడాన్ని ఏమంటారయ్య అంటే మూఢనమ్మకం. కానీ ఇక్కడ ఏమిచ్చాం? విశ్వాసం ఇచ్చాం. కాబట్టి ఇది తప్పుగా ఉంది, ఇది సంబంధం లేని అంశం. ఆన్సర్ కూడా తెలుసుకోవాలి మీరు, జాగ్రత్త. నెక్స్ట్ ప్రశ్న. అనుభవం గల వ్యక్తి అనుభవం లేని వ్యక్తికి విద్యను ఆపాదించి వారి మధ్య చక్కటి అన్యోన్యమైన సంబంధం ఏర్పరచడమే బోధన అన్నది ఎవరు? ఈ టాపిక్ వచ్చేసి బోధన మరియు శిక్షణ. చూడండి, అనుభవం గల వ్యక్తి అనుభవం లేని వ్యక్తికి విద్యను ఆపాదించి వారి మధ్య చక్కటి అన్యోన్యమైన సంబంధం ఏర్పరచడమే బోధన అన్నది ఎవరు? బోధన అన్నది ఎవరు? టిఎఫ్ గ్రీన్స్, హెచ్సి మోరిసన్, వెల్స్ జి అమెడ్సన్. చూడండి, ఆన్సర్ హెచ్సి మోరిసన్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అనుభవం గల వ్యక్తి అంటే హై నాలెడ్జ్ గల వ్యక్తి,
అనుభవం లేని వ్యక్తి. సి అంటే చిల్డ్రన్. లేదు, ఇంకా మీరు మర్చిపోతారు. మోర్ నాలెడ్జ్ గల వ్యక్తి అంటే అనుభవం గల వ్యక్తి. సన్ అంటే చిన్నపిల్లవాడు, అనుభవం లేని వ్యక్తి. కాబట్టి మీకు ఈ విషయం అర్థమైపోయింది ఇప్పటికే. క్లియర్. ఆన్సర్ వచ్చేసి హెచ్సి మోరిసన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఛాత్రోపాధ్యాయులకు నిజ వాతావరణాన్ని పోలిన సందర్భంలో బోధనను చిన్న సమూహంలో తక్కువ సమయంలో బోధింపచేయడం ఈ బోధనగా పిలుస్తారు. చాలా చిన్నదే, ఈజీగా చేసేస్తారు, కానీ మీకు ముందే చెప్పారు. రైట్. ఇది వృత్యంతర బోధన. చూడండి, ఛాత్రోపాధ్యాయులకు అంటే టీచర్ ట్రైనీస్కి నిజ వాతావరణం అంటే పాఠశాలలో ఉన్న వాతావరణాన్ని కల్పిస్తూ చిన్న సమూహంలో, చిన్న గ్రూప్లో, అందరికి కాదు, క్లాస్ మొత్తం కాదు, చిన్న గ్రూప్ను ఏర్పాటు చేసి తక్కువ సమయంలో బోధింపజేయడం ఈ బోధనగా పిలుస్తారు. వృత్యంతర బోధన జాబ్ వచ్చిన తర్వాత ఇచ్చే బోధన, మరియు చర్యాత్మక పరిశోధన, సూక్ష్మ బోధన, స్థూల బోధన. మీకు అర్థమైంది ఆన్సర్. సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధన అంటే మైక్రో టీచింగ్, స్థూల బోధన అంటే మ్యాక్రో టీచింగ్. మీరు చేసే టీచింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది స్థూల బోధన. మరి చర్యాత్మక పరిశోధన అంటే ఏమిటి? చర్యాత్మక పరిశోధన మనకుంది ఆల్రెడీ సిలబస్లో. యాక్షన్ రీసెర్చ్, పాఠశాలలో వచ్చే అప్పటికప్పుడు వచ్చే సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలను సూచించుటకు ఉపాధ్యాయుడు చేసే, ప్రధానోపాధ్యాయుడు చేసే పరిశోధననే చర్యాత్మక పరిశోధన అంటారు. స్టీఫెన్ ఎం కోరీ ఈ యొక్క చర్యాత్మక పరిశోధనను రూపొందించాడు. మరి ఆన్సర్ సూక్ష్మ బోధన. సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. కాబట్టి సూక్ష్మమని నెగ్లెక్ట్ చేయరాదు, ప్రశ్న చిన్నదని నెగ్లెక్ట్ చేయరాదు. లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ని మీరు క్యాచ్ చేయాలి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ప్రత్యక్ష ప్రమాణాల్లో భాగంగా, చూడండి ఈ పదాలు మీరు విని ఉన్నారు, ఆల్రెడీ చదివి ఉన్నారు 100%. ఇవన్నీ ఎక్కడివి అనుకుంటున్నారు? ప్రత్యక్ష ప్రమాణాల్లో భాగంగా సరికాని అర్థంతో కూడిన జత. సరికాని అర్థంతో కూడిన జత అంటే మీకు ఈ పదజాలాన్ని అలవాటు చేయాలనే ఉద్దేశంతో ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫిలాసఫీ టర్మ్. రైట్. దృశ్యం అంటే చూడడాన్ని మన ఫిలాసఫీ పరిభాషల్లో ఏమంటారయ్యా అంటే దృశ్యం అంటారు. క్లియర్. గ్రానజ అంటే వాసన అంటారు. శ్రోత అంటే శ్రవణం అంటారు. మరి స్పర్శన అంటే జీవన కాదు. స్పర్శన అంటే తాకడం. జివ్వ అంటే రుచి లేదా నాలుక. జివ్వ అంటే మనకు రుచి లేదా నాలుక అనే పదం ఇచ్చాడు. స్పర్శన అంటే తాకడం అనే అర్థం. కాబట్టి ఇది తప్పుగా ఉన్నటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, చూడొక్కసారి. ప్రతి అంశం యొక్క ప్రమాణాలను పరిశీలించి సత్యాన్ని కనుగొనాలి మరియు ప్రతిదీ పరీక్షించబడాలి. ప్రతిదీ టెస్టబుల్ కావాలి, టెస్ట్ చేయబడాలి. ప్రతి అంశం యొక్క ప్రమాణాలను పరిశీలించి సత్యాన్ని కనుగొనాలి మరియు ప్రతిదీ పరీక్షించబడాలి అని చెప్పింది ఎవరు? చూడండి, టిఎఫ్ గ్రీన్స్, ఫారెంట్, జాన్ డూయి, డెకార్టే. ఆన్సర్ సింపుల్, జాన్ డూయి. మళ్ళీ ఇట్లా అంటే మీరు పరీక్షించబడుతున్నారు కాబట్టి జాన్ అంటే ప్రాణం పెట్టండి, డూ ఆర్ డై అన్నట్టుగా ఈ విషయం మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కాబట్టి ఆన్సర్ పరీక్షించబడాలి అన్నప్పుడు జాన్ డూయిని పేరులోనే గుర్తుపెట్టుకోండి. మరి శబ్ద ప్రమాణంలో భాగంగా మీరు చూడండి, ప్రతి పదాలు మీకు ఐడియా ఉండాలి. ఇంత శబ్ద ప్రమాణాలు అంటే జ్ఞాన సిద్ధాంతాలు, శోధనా పద్ధతులు, మరి ఇవన్నీ మీకు అన్నీ తెలిసినవే, చదివినవే, సిలబస్లో ఉన్నవే. శబ్ద ప్రమాణంలో భాగంగా కంటికి కనిపించని వాటిని ఏమంటారు? దేనిలో భాగంగా? శబ్ద ప్రమాణంలో భాగంగా కంటికి కనిపించినటువంటి వాటిని చూడండి ఒకసారి. మూర్త అంటే కంటికి కనిపించేవి. దృష్టాంత చూడగలిగినవి. అదృష్టాంత
చూడలేనివి. మరి అమూర్త కూడా చూడలేం కదా, కానీ మనం అడిగింది శబ్ద ప్రమాణంలో భాగంగా అడిగాం కాబట్టి అదృష్టాంత. అదృష్టాంత చూసే అదృష్టం లేదు, చూసే అదృష్టం లేదు, చివరి చూపు చూసే అదృష్టం లేదు. శబ్ద ప్రమాణంలో భాగంగా మరి సబ్జెక్ట్ని ఇలా ఇంట్రెస్టింగ్గా పక్కడ్బందీగా నిత్య జీవిత సంఘటనలతో గుర్తుపెట్టుకుంటే ఎలాంటి టిపికల్ సబ్జెక్ట్ అయినా సరే మన హ్యాండ్ ఓవర్కి వచ్చేస్తుంది. ఫిలాసఫీని ఎప్పుడే కానీ ఫిలాసఫీ లాగా చదవకూడదండి. రైట్, ఫిలాసఫీలోనే లాఫింగ్ ఉంది, నవ్వుకుంటూ చదువుకోవాలి, లేదంటే సఫర్ అవుతాం. సఫర్. రైట్, అనుభవం అనేది జ్ఞానానికి మూలం అని చెప్పిన వాదం అడిగాడు చూడండి. అనుభవం అనేది జ్ఞానానికి మూలం అని చెప్పిన వాదం డైరెక్ట్ నేను ఆదర్శవాదం కాదు, భావవాదం కాదు, వ్యవహారిక సత్వం వాదం కాదు, ఆన్సర్ నిర్మాణవాదం, స్టేట్మెంట్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా నిర్మించాలంటే ఖచ్చితంగా అనుభవం ఉండాలి. అనుభవం ఉండాలి. ఖచ్చితంగా నిర్మిస్తున్నామంటే ఆ ఇంటికి మూలలు ఉండాలి. మూలలు ఉండాలి అంటే కార్నర్స్ ఉండాలి. ప్రతి గదికి కార్నర్స్ ఉంటాయి కాబట్టి కాబట్టి అనుభవం అనేది జ్ఞానానికి మూలం అని చెప్పిన వాదం అడిగాం, రచయిత కాదు. మరి నిర్మాణాత్మక వాదం, నిర్మాణంలో మనం అనుభవం ఉంటేనే కట్టడానికి అవకాశం ఇస్తాం. నెక్స్ట్ ప్రశ్న, 19వ ప్రశ్న. ఇది వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధం లేని నిబద్ధత మనకు 6 రంగాల్లో ఉంటుంది. 6 రంగాల్లో ఉంటుంది. ఇక్కడ నేను 4 రంగాలు ఇచ్చాను, దాంట్లో ఒక తప్పు ఇవ్వడం జరిగింది. చూడండి, ఉపాధ్యాయ సంఘాలతో నిబద్ధత అంటే ఉపాధ్యాయ సంఘాలలో చేరడం కంపల్సరీ, విధి బాధ్యత, తప్పు కాదు అంటే కరెక్టే. తోటి ఉపాధ్యాయులతో నిబద్ధత, అవును, తోటి ఉపాధ్యాయులతో కలిసిమెలిసి ఉండాలి, సమాచారాన్ని పంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. విద్యార్థి తల్లిదండ్రులతో నిబద్ధత, అవును, పేద ధనిక తేడా లేకుండా విద్యార్థి తల్లిదండ్రులను బాగా గౌరవించాలి, సమస్యలు తెలుసుకోవాలి, విద్యార్థి వెనుకబాటుతనానికి గల కారణాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. అది లేకపోతే తప్పు చేసిన వాడు అవుతాం. మరి వ్యక్తిగత సమాచారాన్ని విద్యార్థులకు సంబంధించి కాపాడాలి. మరి ఉపాధ్యాయుడి యొక్క తల్లిదండ్రులతో నిబద్ధత ఇది కాదు, కానీ చూస్తుంటే మనకి ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. సబ్జెక్ట్ లేకపోతే వినకపోతే ఉపాధ్యాయుడి యొక్క నిబద్ధత అంటే తల్లిదండ్రులనే చూసుకోలేని వాడు పాఠశాల పిల్లల్ని ఎలా చూసుకుంటాడని డౌట్ వచ్చి ఇది కూడా కరెక్ట్ అని పెట్టేసే సందర్భం వస్తుంది ఎగ్జామ్లో. కాబట్టి ఉపాధ్యాయుడి యొక్క తల్లిదండ్రులతో నిబద్ధత అనేటువంటిది మన పాఠశాలలోని అంశం కానిది. మనకు కేవలం విద్యార్థులతో నిబద్ధత, విద్యార్థి తల్లిదండ్రులతో, మరి తోటి ఉపాధ్యాయులతో, యాజమాన్యంతో, మరి సమాజంతో, వృత్తి సంఘాలతో 6 రంగాలు మాత్రమే ఉన్నాయి. మీకు అర్థమైంది. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న. ఇది కనిపించని సత్యాన్ని తెలియజేస్తుంది మరియు వివిధ మతాల యొక్క నిగూఢమైన అమూర్త జ్ఞానాలను, అనుభూతిని అందించే జ్ఞానం. ఇది కనిపించని సత్యాన్ని తెలియజేస్తుంది, కళ్ళతో డైరెక్ట్ కనిపించదు. ఓకే, మరియు వివిధ మతాల నిగూఢమైన అమూర్త జ్ఞానాలను, అనుభూతిని అందించే జ్ఞానం. భగవద్గీత యొక్క మొత్తం సారాంశం ఏమిటి? ఖురాన్ యొక్క మొత్తం సారాంశం ఏమిటి? మరి బైబిల్ యొక్క మొత్తం సారాంశం ఏమిటి? వివిధ మత గ్రంథాలు, జైనుల, సిక్కుల మత గ్రంథాల యొక్క సారాంశం ఏమిటి? ఇది కనిపించదు, పేజీలలో, పుస్తకాల్లో, మనుషుల్లో కనిపించదు. మరి ఈ జ్ఞానాన్ని ఏమంటారు అని అడుగుతాడు. దూరదృష్ట్యా కాదు, దివ్య దృష్ట్యా కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంద్రియ జ్ఞానం కంటితో చూడలేము కాబట్టి దివ్య జ్ఞానం. ఏ జ్ఞానం? దివ్య జ్ఞానం. చూడండి, మనం జ్ఞానము, నైపుణ్యము, హేతువు, సమాచారం, బోధన, శిక్షణ మరియు ప్రవర్తన నియమావళి అనే టాపిక్ నేర్చుకున్నాం. ఇంకా మీకోసం నేనేం చేస్తున్నానంటే అన్ని ప్రశ్న పత్రాలను ఎన్నిసార్లైనా సరే రాసుకునే అవకాశం కల్పిస్తున్నాను. ఫ్రీ టెస్టులు ఎవరైనా రాయకపోతే ఖచ్చితంగా రాయండి, మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు చూడకపోతే వేరే వాళ్ళు చూస్తారు, రాస్తారు, మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి అన్లాక్ చేసి పెడతాను, మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువసార్లు మీరు రాసుకోండి. మరియు వీటి యొక్క పీడిఎఫ్ కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిత్రులారా, ఈ సబ్జెక్టును నెగ్లెక్ట్ చేయకండి, మమ్మల్ని ఉపయోగించుకోండి దయచేసి. మీరందరూ కూడా
మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ ఉందనే విషయం మర్చిపోకండి. మరియు కస్టమర్ కేర్లో మెసేజ్ పెట్టండి. మేము వీలైనంత త్వరగా మనం సంప్రదించి మీ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలు అందిస్తాం. ఆల్ ద బెస్ట్.